తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. జనగామ జిల్లాలో పెద్ద పులి హల్చల్ చేస్తోంది. గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా మూగ జీవాలపై పులి దాడులు చేస్తుంది. నార్మిట మండలం అమ్మాపురంలో 2 దూడలపై పులి దాడి చేస్తుంది. పెద్ద పులి సంచారంతో గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది. జనగామ జిల్లాలో పెద్ద పులి హల్చల్ చేస్తుంది. గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్ని రోజులుగా మూగ జీవాలపై పులి దాడులు చేస్తుంది. నర్మిట మండలం అమ్మపురంలో 2 దూడలపై పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో గ్రామాలు భయాందోళనలో ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఇది మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక పులి జనగామ జిల్లాలో గత కొద్ది రోజులుగా సంచరిస్తుంది. ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటు పొలాల వద్ద కానీ ఇటు ఊళ్ళల్లో కూడా పులి వచ్చినట్లుగా అయితే ఇటు కెమెరాలో రికార్డ్ అవ్వటం, ఆ పొలాలకు వెళ్ళిన రైతులకి ఆ పులి పాదముద్రలు గుర్తించడం. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు కూడా ఆ పాదముద్రలు గుర్తించి పులి ఉన్నట్లుగా వాళ్ళు భావించారు. ప్రజలను అయితే అప్రమత్తం చేశారు. మనం చూసుకుంటే గురువారం అర్ధరాత్రి రఘునాథపల్లి మండలం మండలగూడెం వద్ద ఒక రాజు అనే రైతుకు సంబంధించిన లేగదూడపై దాడి చేయడంతో రైతు కుటుంబం బోరున విలపిస్తుంది. అంతేకాదు మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున నర్మెట మండలంలోని అమ్మాపురం గ్రామంలో 2 దూడలపై కూడా దాడి చేసి పెద్ద పులి చంపేసింది. ఈ వరుసగా పెద్ద పులి దూడలపై దాడి చేసి చంపేస్తుండటంతో ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ పొలాలకు వెళ్లే రైతులైతే పొలాలకు వెళ్ళలేని పరిస్థితి. ఒక పక్క దాడి చేసి చంపుతున్న సమాచారంతో గ్రామాలలో ఉన్న ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. బయటికి రాలేని పరిస్థితి ఉండటంతో ఒక పక్క ఫారెస్ట్ అధికారులు కూడా ఈ రోజు ఉదయం 2 దూడల్ని చంపిన విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాలకు చేరుకొని అక్కడ ఉన్న పాదముద్రలను అయితే గుర్తించడం జరిగింది. అది పెద్ద పులి, మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్ద పులిగానే గుర్తించారు. వారు గత కొద్ది రోజులుగా ఇటు జనగామ, నల్గొండ ఈ సరిహద్దుల్లో తిరుగుతుంది. ఇప్పటికే 3 పశువులను కూడా చంపడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు రఘునాథపల్లి, ఈ నర్మెట మండలాలకు సంబంధించిన పరిసర గ్రామాల్లో ప్రజలు కూడా ఎవరు కూడా ఒంటరిగా తిరగకండి. పొలాలకు వెళ్తే మాత్రం గుంపులుగా వెళ్ళే విధంగా అయితే ప్రయత్నం చేయండి. ఆ పులికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేయని అంటున్నారు. ఇప్పటికే ఇటు పులిని బంధించే ప్రక్రియ అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు మొదలు పెట్టారు. ఇటు డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాలతో అయితే ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఆ పులి ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత పులిని బంధించే విధంగా అయితే అధికారులు ముందుకు వెళ్తున్నారు. అప్పటి వరకు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగానే బయటకు రండి, ఒంటరిగా ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా జనగామ జిల్లా పెద్ద పులి సంచారంతో అయితే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.